పోయిన రిపబ్లిక్ డే రోజున మోదీ గారు ఒక విషయం గురించి ప్రస్తావించారు. ఆ టైంలో ఈయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే మనకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా లేటుగా వస్తుంది. కానీ దేశ ప్రధాని కాబట్టి వీళ్లకు ఈ సమస్యలు ఏమిటి బాగా తెలుసు. సో ఈయన చెప్పిన ఆ అంశము ఏమిటి అంటే డెమోగ్రఫిక్ చేంజ్. అంటే అజిత్ దోవెల్ డాక్ట్రైన్లో ఇది అతి ముఖ్యమైన విషయమని ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ మన దేశంలో ఉండే మేధావులు ఈ విషయం గురించి ఎప్పుడు ప్రస్తావించారు. ఏంటండి ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నేను చెన్నై నుంచి హైదరాబాద్కి ఆ రోజుల్లో తరచుగా కొన్ని ప్రోగ్రాములు చెయ్యాలి అని వచ్చేవాళ్ళం. ఓల్డ్ సిటీకి వెళ్ళేవాళ్ళం. అక్కడ కొన్ని వీధుల్లోకి మీరు వెళ్ళారు అనుకోండి, ఆ ప్రాంతం అంతా ఒక మినీ పాకిస్తాన్ లాగా మీకు కనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ జెండాలు అక్కడ ఎక్కడా కూడా మీ ట్రై కలర్ ఫ్లాగ్ అనేది కనిపించదు. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళు పండుగ చేసుకుంటారు. దీన్ని మీరు గమనించే ఉంటారు ఓల్డ్ సిటీ. సరే, ఇదే పరిస్థితి మీరు కాశ్మీర్ వ్యాలీ మీరు 1947 నుంచి చూసారనుకోండి. ఇక్కడ కాశ్మీర్ పండిట్స్ అనేవాళ్ళు బాగా పాపులేషన్ ఎక్కువ ఉండేది. ఎక్కడ? కాశ్మీర్ వ్యాలీలో. 1990 తరువాత ఏం జరిగింది? మీకు మారణ హోమం కదండి. కాశ్మీర్ పండిట్స్ని కాశ్మీర్ నుంచి వీళ్ళు తరిమి వేశారు. అంటే 1947లో ఒకలాంటి పరిస్థితి, 1990 తరువాత కాశ్మీర్ పండిట్స్ ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో, ఇక్కడ ఎన్నో ప్రాంతాలకు వాళ్ళు పారిపోయారు. అంటే ఇవాళ 1% కూడా అక్కడ కాశ్మీర్ పండిట్స్ ఉండడం లేదు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, ఈయన కూడా కాశ్మీర్ పండిటే. ఇవాళ ఈయన ముంబైలో ఉంటున్నారు. అడిగారు అనుకోండి, మమ్మల్ని తరిమేశారు కదా అంటారు. సో ఇదంతా మీరు చూసారు అనుకోండి. డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా ముఖ్యంగా అన్యాచురల్గా జరిగిందండి. అన్యాచురల్గా జరిగింది. సరే, ఇక్కడైనా ఓల్డ్ సిటీ అన్నాము. అందులో ఈ ప్రో పాకిస్తాన్ వ్యక్తులంతా ఇక్కడ పుట్టిన వాళ్ళే, భారత్లో పుట్టిన వాళ్ళే. కానీ ఈరోజు మోదీ గారు మాట్లాడుతున్న విషయం ఏమిటి? పనిగట్టుకొని డెలిబరేట్గా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి పలానా పాపులేషన్ని తీసుకురావాలి. ఎలా ఉందో చూడండి. ఈ పరిస్థితి ఏమిటి? మీకు వెస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్తో కలిపే ఒక అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్. ఇది ఈయన మాట్లాడుతున్నారు. అంటే 4000 కిలోమీటర్ల బార్డర్ ఉండే మీకు భారత్, బంగ్లాదేశ్, ఇందులో 2200 కిలోమీటర్లు ఒక్క వెస్ట్ బెంగాల్తోనే బంగ్లాదేశ్ సరిహద్దులు. 1000 కిలోమీటర్ల పైగా ఎక్కడ ఫెన్సింగ్ ఉండదు. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏమిటి? మెల్లమెల్లగా, అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు బతుకు తెరువు కోసం భారత్లోకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు పనులు లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. ఇది కదండి. ఈ వీడియోకు ముందు నేను కూడా ఇలాంటి ఒక అభిప్రాయంలోనే ఉన్నాను. కానీ నిన్నటికి నిన్న అమిత్ షా ఒక హై లెవెల్ కమిటీ పెట్టి దీనికి ప్రకాష్ ప్రభాకర్ అని చెప్పి, ఈయన ఎక్కడ నార్త్ ఈస్ట్లో ఉండే ఒక సుప్రీంకోర్టు జడ్జి, ఈయనను నియమించి 1 ఇయర్ లోపల ఈ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. సో అమిత్ షా ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ్, త్రిపుర ఇక్కడంతా కూడా పెద్ద లెవెల్లో మీకు మార్పులు రాబోతున్నాయి అనేది మనం గమనించాం. ఎందుకు అంటే ఇది వీళ్ళు డెలిబరేట్గా చేశారండి, పనిగట్టుకొని. ఇప్పుడు ఆ రోజు గాంధీ గారు ఏమన్నారండి? వీళ్ళు ఇలా డివైడ్ చేసేసారండి, ఇండియా పాకిస్తాన్ అన్నారు. కాదు, నేను ఒప్పుకోను. నేను మళ్ళీ పాకిస్తాన్ వెళతాను, పాకిస్తాన్ని భారత్ను కలిపేస్తాను. ఈ దేశానికి ప్రధానమంత్రి పాకిస్తాన్ వాడే అవ్వాలి. సో ఏంటి త్యాగము అనుకున్నాం, త్యాగం చేద్దామండి, దేశాలను కలిపేద్దామండి. అబ్బా ఎంత గొప్ప ఆలోచన అనుకున్నాం. ఇదంతా కుట్ర అండి, కుట్ర. ఇప్పుడు మీరు హిస్టరీ బుక్స్ రాయాలండి. ఒక ముస్లిం వ్యక్తిని మీరు పెట్టారు, అతను ఏం చేస్తాడు? అక్బర్ గ్రేట్, బాబర్ గ్రేట్, ఔరంగజేబ్ చాలా గొప్ప చక్రవర్తి, ఇలాంటివే కదా రాస్తాడు. అతనికి తెలిసిన చరిత్ర అది. సో భారత్లో అదే కదా జరిగింది అంటాడు. ఇతనికి శివాజీ మహారాజుతోనో లేదా సుభాష్ చంద్రబోస్తోనో ఏం పని లేదు.
కాబట్టి మీ పుస్తకాల్లో అంతా వీళ్ళ పేర్లే ఉండేవి, మీ వీధులంతా కూడా వీళ్ళ పేర్ల మీదే పెట్టేవాళ్ళు. ఇవాళ కూడా ఢిల్లీలో మీరు తిరిగారు అనుకోండి, వీళ్ళ పేర్లు ఇంకా కూడా కనిపిస్తాయి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, డెలిబరేట్గా ఇది హిందుస్థాన్ కాదు, ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఒక భూభాగమే, ఈ క్యాంపెయిన్ వీళ్ళు మొదలు పెట్టారండి. ఏంటి, కావాలనేసే చేశారు. సో ఇప్పుడు మోదీ గారు అదే మాట్లాడుతున్నారు, అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజెస్ వీళ్ళు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు, మనము ఆపాలి. సో అమిత్ షా ఇమీడియట్ యాక్షన్ ఏంటి, ఒక కమిటీ పెట్టు, యావత్ భారత్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవాళ ఓల్డ్ సిటీలో అలా లేదండి, పాకిస్తాన్ జెండాలు వేసుకొని తిరిగే వాళ్ళు లేరు, కట్టడి చేసేశారు. కానీ ఎన్నెన్ని ప్రాంతాలు, సో ఈ ప్రాంతాల్లో అంతా ఎవరు నివసిస్తున్నారు. ఇప్పుడు ముంబై అన్నారనుకోండి, ముంబైలో ఒక ప్రాంతము మొత్తము కూడా బంగ్లాదేశ్ వాసులే ఉంటారండి. వాళ్ళని నేను తీవ్రవాదులనే అంటాను, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా, ఎలాంటి పనులైనా చేయొచ్చు, ఎలాంటి నేరాలైనా చేయొచ్చు కదా. మీరు ఎలా అలో చేశారు, మీరు చూసారనుకోండి 1990s ఇదే టైంలో చెన్నైలో ఉండే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేసారండి, సినిమా ఇండస్ట్రీ మారిపోయింది అన్నారు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నారు. అలాగే ముంబైలో ధారావి లాంటి ప్రాంతాలలో తెలుగు పాపులేషన్ ఉంటుంది, తమిళ్ పాపులేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూడాల్సిందేంటి, ఒక దేశ ప్రజలు. ఇప్పుడు చెన్నై నుంచి నేను హైదరాబాద్ వచ్చాను అంటే నేను ఈ దేశానికి సంబంధించిన పౌరుణ్ణి. కానీ అక్కడ ఏమవుతుంది, పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాశ్మీర్లోకి రావడము, బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు వెస్ట్ బెంగాల్లోకి రావడము, అస్సాంలో వీళ్ళు 1980sలో ఇదే జరిగిందండి. మీకు అస్సాం అంతా కూడా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యి మీకు అక్కడ వ్యవసాయ భూములను కొల్లగొట్టి కాలనీలు ఏర్పాటు చేసుకొని ఆ కొండలంతా మావే అని చెప్పి లోకల్గా ఉండే వాళ్ళని తరిమివేశారు. ఇది ఎంత దారుణం. సో వెస్ట్ బెంగాల్లో కూడా ఇవాళ మమతా బెనర్జీ ఏం చేశారు అన్నప్పుడు మీకు 15 ఏళ్లలో మొత్తము బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లోకి రావచ్చు. ఇది ఒక వారధి లాంటి రాష్ట్రము, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నాకు ఓట్లు వేస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్, మీరు సర్ స్కీమ్ కింద 80 లక్షల మంది పేర్లను తీసేస్తున్నారు అంటే మీ పాపులేషన్ ఏమిటి. ఒకవేళ స్కీమ్ రాలేదు, 80 లక్షల మంది కూడా ఓట్లు వేయగలరు. అంటే వెస్ట్ బెంగాల్ యొక్క జనాభాను వీళ్ళు మార్చగలరు. వీళ్ళందరూ ఎవరు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. గమనించారా మీరు, దీన్నే డెమోగ్రఫిక్ చేంజ్ అంటున్నారు, అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అండి. అంటే మీ దేశము ఒకలాగా ఉంటే ఎవరో ఎక్కడ నుంచో వాళ్ళ పవర్ని వాడి మీ ఓటు బ్యాంకును మారుస్తున్నారు, మీ జనాభాని మారుస్తున్నారు, అక్కడ లోకల్గా నివసించే వాళ్ళను వేరే వేరే ప్రాంతాలకు తరిమివేస్తున్నారు. ఈ భూభాగాలంతా మావే అని చెప్పి వాళ్ళు ఇలాగా ఆ అధికారంలోకి వచ్చి మన భూములను వాళ్ళది అని చెప్పుకుంటున్నారు. ఇలా ఎంతకాలం, 1947 నుంచి కూడా ఇదే జరుగుతూ వచ్చింది. ఇంతంత పెద్ద కుట్రలు దేశంలో జరిగాయి, ఎన్నో ప్రాంతాలలో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరిగింది. అలాంటప్పుడు భారత్ యొక్క అసలైన చరిత్ర ఏమిటి, ఇక్కడ అసలైన పాలిటిక్స్ ఏమిటి, మరి ఇన్నిన్ని రాష్ట్రాలలో ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశాలకు చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్నెన్ని కాలనీస్ని నిర్మించుకున్నారు. షాకింగ్గా ఉందండి, కానీ ఇది వాస్తవము, ఇలాగే జరిగింది అని అజిత్ దోవల్ గారు ఇచ్చిన ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవాళ అమిత్ షా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. 1 year లోపల మొత్తము దేశాన్ని క్లీన్ చెయ్యాలి, భారతదేశము భారతీయులదే అని చెప్పి ఒక అతిపెద్ద నిర్ణయం వీళ్ళు తీసుకున్నారు. మరి ఇంతంత ఈ దేశంలో జరిగిందా ఆలోచిస్తేనే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది, షాకింగ్గా ఉంది. మరి వార్తలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఏమిటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.